నమస్కారం చేసి ఆయన పాదాలు ఏం చేసిందంట. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో ప్రియులరా, శత్రువు తీసుకొచ్చే ప్రతి పరిస్థితి. అబీగయీలు సుబుద్ధి కలిగింది కదా, అబీగయీలు చాలా రూపసి కదా, అబీగయీలు దేవుని సన్నిధిలో దావీదు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో సాష్టాంగపడే స్త్రీ కదా, అబీగయీలు దేవుని పాదాలు పట్టుకునే స్త్రీ కదా, అబీగయీలు తను తాను తగ్గించుకునే స్త్రీ కదా. అయితే అబీగయీలు కుటుంబంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో చాలాసార్లు అనుకుంటాం, నేను ఇంత ఆత్మీయంగా ఉన్నాను కదా, నేను ఇంత బలంగా ఉన్నాను కదా, నేను ఇంతగా ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను ఇంతగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాను కదా, నేను ఇంతగా ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నాను కదా, అయితే నాకెందుకు ఈ అనారోగ్యం, అయితే నాకెందుకు ఈ శ్రమ, అయితే నాకెందుకు ఈ పోరాటం, నాకెందుకు ఈ ప్రతికూల పరిస్థితులు, నాకెందుకు ఈ నింద, నాకెందుకు ఈ అవమానము, ఇలాంటి అనేకమైన ప్రశ్నలు ఆత్మీయ జీవితంలో మనం సాగి వెళ్ళేటప్పుడు మన ముందు సవాలుకరంగా నిలిచేగా ఉంటున్నాయి. అయితే పిల్లరా, వాటన్నిటికీ జవాబు ఒక్కటే, ఏంటంటే నీ విశ్వాసం పరీక్షించబడాలి, నీ ఆత్మీయత పరీక్షించబడాలి, నీ యొక్క ప్రార్థనా జీవితం పరీక్షించబడాలి. నేను పరీక్షించడం కొరికే ప్రభు ఏం చేస్తాడు, వీటన్నిటిని అనుమతిస్తాడు. ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే ఒక్కసారి నువ్వు రక్షించబడిన తరువాత ఎవరి చేతిలోనికి వస్తున్నావు? దేవుని చేతిలోనికి వస్తున్నావు. అయితే దేవుని చేతిలో నుంచి నిన్నెవ్వరు కూడా అపహరించలేరు. కానీ అయితే ఒకటి మాత్రం మనం గుర్తుని పెట్టుకోవాలి, ఆత్మీయాత్రలో చాలాసార్లు మనం ఏం మర్చిపోతున్నామంటే, యోబుకు దేవుడే పర్మిషన్ ఇచ్చాడు కదా. యోబుకి ఎవరు ఇచ్చాడు? దేవుడే పర్మిషన్ ఇచ్చాడు కదా. యోబు విషయంలో సాతానుకు యోబుని గురించి ఎవరు జ్ఞాపకం చేశారు? దేవుడే జ్ఞాపకం చేశాడు. నా దాసుడైనా యోబుని చూసినావా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పేసి యోబుని గురించి అపవాది జ్ఞాపకం చేయటం మాత్రమే కాదు, అపవాది ఎదుట యోబుని ఏం చేసినాడు? పొగడినాడు. ఎప్పుడైతే జ్ఞాపకం చేసినాడో, ఎప్పుడైతే పొగడినాడో, అప్పుడు అపవాదికి ఎవరు టార్గెట్ అయ్యారు? యోబు టార్గెట్ అయ్యారు. విన్నరా, నీ విషయంలో, నా విషయంలో అనేకమైన సందర్భాల్లో అపవాదికి దేవుడే మనల్ని జ్ఞాపకం చేసేవాడు ఉంటాడు. అపవాది ఎదుట మన ఆత్మీయతను, మన ప్రార్థనా జీవితాన్ని, మన విశ్వాసాన్ని, ప్రభు కొరకు మనం నిలబడిన విధానాన్ని మన దేవుడే జ్ఞాపకం చేసేవాడు ఉంటాడు. అలాంటి సందర్భంలో అపవాది అంటాడు, యోబు విషయంలో అన్నట్టు, అంత యథార్థవంతురాలా, అంత నమ్మకంగా బ్రతుకుతుందా, నీ కొరకు అంత రోషం కలిగి బ్రతుకుతుందా, అంత ప్రార్థనా పరురాలా, అంత ఆత్మీయురాలా, అయితే ఒక్కసారి నాకు అప్పగించు, అయితే ఒక్కసారి నాకు పర్మిషన్ ప్రభు అంటాడు, తీసుకో. నేను ఎన్ని చేసినా కూడా నా దాసుడు ఏం విడిచిపెట్టాడు? యథార్థతను విడిచిపెట్టాడు, నీతిని విడిచిపెట్టాడు, నా యందు భయభక్తులు విడిచిపెట్టాడు. అంటే మనకు తెలుసు యోబు విషయంలో అనేకమైన శ్రమలు వస్తున్నాయి. కానీ తీసినాడంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించాలి, ఆమె ప్రార్థనా జీవితాన్ని అపవాది ఎదుట చూపించాలి అనుకున్నాడు. ఆ ప్రతికూలమైన పరిస్థితిలో అబీగయీలు ఎలా రెస్పాండ్ అవుతుందో, ఎలా ప్రతిస్పందిస్తుందో మరి ఆ యొక్క అపవాదికి చూపించాలనుకున్నాడు. వీళ్ళ నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎందుకు అనారోగ్యము, ఎందుకు ప్రతికూల పరిస్థితులు, ఎందుకు పోరాటాలు, ఎందుకు మరి అనేకమైనటువంటి నిందలు, అవమానాలు ఎందుకు అనుమతిస్తాడు దేవుడు అంటే, ఒకసారి రక్షించబడిన తరువాత ప్రభు అనుమతించింది ఏది కూడా నీకు నాకు రాదు. కానీ ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? లోకం ఎదుట, అన్యుల ఎదుట, సంఘం ఎదుట, పరలోక సైన్య సమూహం ఎదుట, ముఖ్యంగా అపవాది ఎదుట మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? రుజువుపరచాలనుకుంటున్నాడు. నిజంగా మన జీవితంలో మనము ఆ పరిస్థితిలో నిలబడతామా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తామా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసాన్ని కాపాడుకుంటామా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పరిచర్య చేస్తామా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తామా? ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ప్రభువుని అదే ఆత్మీయత కలిగి ఉంటామా లేదా అని ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? పరీక్షించాలనుకుంటున్నాడు పిల్లరా. అయితే చాలాసార్లు ఆత్మీయ యాత్రలో మనం ఏం చేస్తున్నామంటే ఓడిపోయే వారం ఉంటున్నాం, దేవుని ఎదుట నిలబడలేని వారం ఉంటున్నాం,
దేవుని దుఃఖపరిచే వారిని ఉంటున్నాము, దేవుని కన్నీరు ప్రార్థించే వారిని ఉంటున్నాము. మనల్ని బట్టి అపవాది సంతోషిస్తుంది, మనల్ని బట్టి అపవాది ఎంతగానో ఆనందిస్తుంది. అయితే పిల్లరా, అలాంటి ఆత్మీయ జీవితంలో ఓడిపోయే స్త్రీగా నీవు ఉండాలని ప్రభు ఆశపట్టలేదు కానీ, నేను ఉండాలని ప్రభు ఆశపట్టలేదు కానీ, అబీగయీల వలె ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా మనం జయించే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నిజంగా శ్రమలు రావా, అనారోగ్యాలు రావా, ఇరుకులు రావా, ఇబ్బందులు రావా, ప్రతికూల పరిస్థితులు రావా, ఆత్మీయ జీవితంలో మరి చెప్పుకోలేని సమస్యలు రావా, పోరాటాలు రావా అంటే ఖచ్చితంగా వస్తాయి పిల్లలు, ఖచ్చితంగా వస్తాయి. గత 4 దినాలుగా భయంకరమైన రైట్ హ్యాండ్ ఈ మెడ నుంచి భయంకరమైన పెయిన్, రాత్రంతా కూడా ఎంత పెయిన్తో బాధపడుతూ వచ్చినానంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు రెస్ట్ అంటాడు. రెస్ట్ అంటే పని నడిచిద్దా? అన్నాడు. నేనంతా పని చేస్తూ వచ్చిన రాత్రంతా కూడా బాగా నొప్పిగా ఉంది. ఉదయకాలం లేచిన మరలా పని చేసుకుని పిల్లల్ని రెడీ చేసి బాక్సులు పెట్టి పంపించిన చెయ్యి అస్సలు జరగట్లేదు. ప్రభా పరిచర్య ఉంది, పిల్లల్ని 9 లోపే పంపించేసి దేవుని సన్నిధిలో కూర్చున్నా. ప్రభా ఇది నా పరిచర్య ఉంది, ఏం చేయాలి ప్రభా? నేను ఇంత బలహీనమైపోతున్నా, నేను ఇంత శక్తిహీనంగా అయిపోతున్నా. వినదినానికి పరిచర్య విస్తారంగా ఉంది కదా ప్రభా, మరి ఎందుకు నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చినావు, ఎందుకు నన్ను ఈ ప్రాంతంలో నిలవబెట్టినావు? ఇలాంటి బలహీనతతోటి, ఇలాంటి అనారోగ్యంతో నేనేం చేయగలను ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చిన. అలా ప్రార్థన చేసిన తర్వాత లేచి రెడీ అయ్యి ప్రభు ఇచ్చిన తలంపుని బట్టి ఆ స్ప్రే కొడుతూ వచ్చిన. స్ప్రే కొట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు కొంత రిలీఫ్ వచ్చిన తర్వాత రెడీ అయ్యి మీ మధ్యకి వచ్చిన. దేవుడు బలపరుస్తూ వచ్చిన. నేనేమంటానంటే, నీకు అనారోగ్యం కావచ్చు, ప్రతికూలత కావచ్చు, శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అప్పుడు నువ్వు నిలబడతావా లేదా? దాన్ని అధిగమించి దేవుని మందిరానికి వస్తావా రావా? దాన్ని అధిగమించి ప్రార్థన చేస్తావా చేయవా? దాన్ని అధిగమించి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా లేదా? దాన్ని అధిగమించి పరిచర్యలో నడుస్తావా లేదా అని అడుగునా కూడా అపవాది నిన్ను పరీక్షిస్తుంది. అదే సమయంలో అడుగునా కూడా నీకు జీవితంలో నీ ప్రార్థనను, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను, నీ పోరాటంలో ప్రభు కావాలని అనుమతించేవాడు ఉంటాడు. కారణం ఏంటంటే, నేను వెతికి రక్షించుకుంది ఏదో మూలన ఇంట్లో కూర్చొని, ఒక మూలను కూర్చొని ఏదో కాసేపు ప్రార్థన చేసుకొని, కాసేపు బైబిల్ చదువుకొని, ఆదివారం వచ్చి ఆరాధన చేసి బల్ల తీసుకొని పోవటానికి కాదు కానీ, ఈ లోకం ఎదుట నిన్ను ఒక వెలుగుగా నిలవబెట్టాలనుకుంటున్నాడు. నీ కుటుంబం ఎదుట, నీ బంధువులు ఎదుట నిన్ను ఒక వెలుగుగా నిలవబెట్టాలనుకుంటున్నాడు. సంఘంలో నిన్ను ఒక వెలుగుగా నిలవబెట్టాలనుకుంటున్నాడు. సమాజంలో నిన్ను ఒక వెలుగుగా నిలవబెట్టాలనుకుంటున్నాడు పిల్లల. కాబట్టి మన జీవితంలో మనం కూడా అబీగయీల వలె కొన్ని మంచి లక్షణాలు మనం నేర్చుకునే వారంగా ఉండాలి. అబీగయీలు దావీదు యొద్దకు వచ్చింది. ఒక స్త్రీ గాతము మీద ప్రయాణం చేస్తూ వచ్చింది. దావీదును చూస్తుంది పిల్ల. చూసిన వెంటనే గాతము మీద నుంచి కింద దిగింది. చూసిన వెంటనే ఏం మాట్లాడకుండా కోపంతో, ఉద్రేకంతో వస్తున్నటువంటి దావీదును చూడగానే సాష్టాంగపడి ముందు కాళ్ళు పట్టేసింది. ఏం చేసింది? సాష్టాంగపడి కాళ్ళు పట్టేసుకుంది. ఎవరైనా చూడండి, ఇప్పుడు మనం కనుక బాగా పిల్లల మీద కోపం ఉంది, ఏదైనా వాళ్ళు చేయడానికి పని చేస్తే, ఏదైనా నష్టం చేస్తే, మన కోపం వచ్చినప్పుడు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి మన కాళ్ళు పట్టుకుంటే, మన చేతులు పట్టుకుంటే ఏమవుతుంది? కోపం అంతా తగ్గిపోతుంది. నిజంగా దేవుని విషయంలో కోపం ఉన్నాడా? దేవుని విషయంలో తన ముఖాన్ని త్రిప్పుకుంటూ ఉన్నాడా? దేవుని ముఖాన్ని చూడలేని స్థితిలోనే ఉంటున్నావా? దేవుని స్వరాన్ని వినలేని స్థితిలోనే ఉంటున్నావా? ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను దర్శించలేని స్థితిలో ఉంటే నీవు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గరికి మనం పరిగెత్తుకుని వెళ్ళాలి. దేవుని సన్నిధిలో సాష్టాంగపడాలి. ఆ దేవుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఎంతవరకు తెలుసా? ఆ దేవుడు మనల్ని కనికరించేంత వరకు, మరలా మన వైపు తన ముఖాన్ని త్రిప్పేంత వరకు, మరలా ఆయన సన్నిధిని మనం అనుభవించేంత వరకు, మరలా ఆయన స్వరము మన జీవితంలో వినబడేంత వరకు, మరలా ఆయన మనల్ని దర్శించు పర్యంతము మనం కూడా ఏం చేయాలి? సాష్టాంగపడి దేవుని ఎదుగు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకోవాలి పిల్లరా. అలాగ పట్టుకొని అంటా ఉంది, నా యజమానుడా ఈ దోషము నాదని. ఎవరు తప్పు చేశారు?
నాబాలు తప్పు చేశాడు. ఏమంటుంది? ఒక దుర్మార్గుడి విషయంలో, ఒక మోటువాడి విషయంలో ఆమె అంటుంది. అందుకే ఆమె గురించి రూపసి అని రాయబడింది. అందుకే ఆమె గురించి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అని రాయబడింది. ఆమె అంటుంది, నా ఏలినవాడా ఈ దోషము నాదనించు. స్త్రీలమైన మన జీవితంలో మనం కూడా ఈ ప్రార్థన జీవితాన్ని నేర్చుకోవాలి. మనం అనుకుంటాం, నా భర్త త్రాగుబోతువాడు కదా, నా భర్త బలహీనుడి కదా, నా భర్త రక్షణ లేనివాడు కదా, నా భర్త అలాంటి వాడు కదా, ఇలాంటి వాడు కదా అనుకుంటాం. అయితే నీ భర్త దేవుని ఎదుగు రావాలంటే, నీ బిడ్డలు దేవుని ఎదుగు రావాలంటే, నీ బంధువులు దేవుని ఎదుగు రావాలంటే, నీ కుటుంబీకులు దేవుని ఎదుగు రావాలంటే, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు దేవుని ఎదుగు రావాలంటే, దేవుని సన్నిధిలో రక్షించబడిన బిడ్డగా ప్రతి దినము దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా వారి పాపం నాదనించినైనా, వారి దోషం నాదనించుకోవా, వారి అతిక్రమం నాదనించుకోవా, వారి పక్షంగా వారికి నీకును మధ్యలో ప్రతినిధిగా నేను నిలవబడుతున్నా. వారి వైపు చూసి కాదు, వారి బలహీనతలను చూసి కాదు, వారి పొరపాట్లను చూసి కాదు, వారు నీ విషయంలో చూపిస్తున్నటువంటి తిరుగుబాటు స్వభావాన్ని చూసి కాదు, వారి అవిధేయతను బట్టి మా కాదు, మూర్ఖత్వాన్ని బట్టి కాదు, కానీ నన్ను బట్టి వారిని అంగీకరించుకోవా, నన్ను బట్టి వారిని జ్ఞాపకం చేసుకో, నన్ను బట్టి వారిని దర్శించు, నా ప్రార్థన ఆలకించి నా కన్నీరుని మీరు జ్ఞాపకం చేసుకొని నా కుటుంబాన్ని దర్శించుకోవా. అలాగే మనం ప్రార్థన చేసుకొస్తే ఒక రోజుకి నీకు జవాబు రాకపోవచ్చు, ఒక నెలకు నీకు జవాబు రాకపోవచ్చు, ఒక సంవత్సరానికి నీకు జవాబు రాకపోవచ్చు. కానీ బిడ్డగా సంవత్సరాలు తెరబడి విసుగక నిత్యము మనం ప్రార్థన చేస్తే లూకా సువార్త 18:1 ప్రకారం ఆ విధవరాలు వలె మనం విసుగక నిత్యము ప్రార్థన చేస్తే మన కుటుంబీకులు ఎలాంటి వారైనా, మన భర్త ఎలాంటి వారైనా, మన బిడ్డలు ఎలాంటి వారైనా, మన ఇరుగు పొరుగు వారు ఎలాంటి వారైనా ఖచ్చితంగా ఒక దినాన దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు. ఆయన ప్రేమను నీకు కనపరుచుకున్న దేవుడు, ఆయన ఎలాంటి గొప్ప దేవుడు, ఆయన ఎలాంటి మంచి దేవుడు, నీ కొరకు ఏం చేసినాడు, నీకు తనను తానుగా ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. వారిని కూడా దర్శించి, వారికి కూడా ఆయన ప్రేమను చూపించి, వారిని కూడా తన మార్గంలోకి తెచ్చుకుంటాడు. కనుక రక్షించబడినటువంటి మనము అబీగయీలు వలె దినదినము దేవుని సన్నిధిలో సాష్టాంగపడాలి. దినదినము దేవుని సన్నిధిలో మనము ఆయన పాదాలు పట్టుకోవాలి. కేవలం ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు అది, నాకు ఇది, లేకపోతే నా భర్త, నా బిడ్డలు కాదు, కానీ అనేకమైన ఆత్మల కొరకు రెండవదిగా నీవు నేను దేవుని సన్నిధిలో నిలవబడి విజ్ఞాపన చేసేవారు. మొట్టమొదటిగా మన జీవితాన్ని ప్రభు ఎదుట సాష్టాంగపడాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. రెండవదిగా అబీగయీలు నాబాలు విషయంలో విజ్ఞాపన చేసినట్లు మనము మన తోటి విశ్వాసుల విషయంలో, మన స్నేహితుల విషయంలో, బంధువుల విషయంలో, సంఘస్థుల విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో మనం ఏం చేయాలి? విజ్ఞాపన కర్తలుగా మనం నిలబడాలి. తర్వాత మనం చూసినట్లయితే ఆమె అంటుంది, ఆయన కోపాన్ని చల్లార్చడానికి పిల్లరా అంటుంది, అయ్యా అతను నువ్వు లక్ష్య పెట్టవద్దు. కారణం ఏంటో తెలుసా? అతని పేరు నాబాలు. అతని పేరు ఏం చేస్తుంది? అతని గుణాన్ని తెలియజేస్తుంది, అతని మోటుతనాన్ని తెలియపరుస్తుంది. కనుక అలాంటి వాళ్ళని నువ్వేం చేయొద్దు? లక్ష్య పెట్టొద్దయ్యా, అలాంటి వాళ్ళని లక్ష్య పెట్టొద్దని ప్రతినాడుకుంటుంది. తర్వాత మనం చూద్దామండి, ఇంకా కిందకు వస్తే ఏమంటుందో చూడండి. యెహోవా జీవంతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. చాలు. నా ఏలినవాడా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఏం చేస్తున్నాడు? ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ, ఎంత సమయస్ఫూర్తి కలిగినటువంటి స్త్రీ అంటే ముందుగానే అంటుంది, అయ్యా ప్రాణహాని కలిగించింది అంటే నువ్వు నా వంశంలో ఉన్నటువంటి మగ పిల్లలందరినీ చంపాలనుకొని వస్తున్నావు కదా, అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రాణహాని చేయకుండా నిన్ను ఆపి ఉన్నాడు అని ఇలాగూ మాట్లాడుతూ మరి బ్రతిలాడుకుంటూ వచ్చింది పిల్లరా. ఇంకా కింద వచనంలో చూద్దాం, చూడండి. అదే వచనాన్ని చదువుదాం. 26. నీ చేయి నిన్ను రక్షించినన్నమాట నిజమని యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాబాలు వలె ఉండుగాక. ఇంకా ఏమంటుంది? అయ్యా నీవు కీడు చేయకుండా మరి వాళ్ళని సంహరించకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు అంటుంది. ఇంకొక మాట అంటుంది, నీకు ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో వారందరూ కూడా ఎవరిలాగా ఉంటారంట?
అంటే నువ్వేమి ప్రతీకారం చేయొద్దు, కానీ దేవుడే ఏం చేస్తాడు, వగ తీర్చుకుంటాడు అని చెప్పి ఆయన కోపాన్ని ఎంతగా చల్లారుస్తూ వచ్చింది. పిల్లరా, మన జీవితాల్లో ఎందుకు సమస్యలు, మన కుటుంబాల్లో ఎందుకు సమస్యలు, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎందుకు సమస్యలు, ఎందుకు పోరాటాలు, ఎందుకు మరి విరోధమైనటువంటి మనస్తత్వం? చివరి దినాల్లో తల్లికి బిడ్డకు సమాధానం లేని పరిస్థితి, భార్యకు భర్తకు సమాధానం లేని పరిస్థితి, ఒకే రక్తంలో ఒకే మరి రొట్టెలో పాలు పంపులు పొందుతున్నటువంటి తోటి విశ్వాసులకు సమాధానం లేనటువంటి పరిస్థితి, దైవ సేవకులకు విశ్వాసులకు సమాధానం లేని పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకు వస్తుందంటే అబీగయిల్ లాంటి మనస్తత్వం మనకు లేదు. ఆమె ఆయన కోపాన్ని చల్లారుస్తుంది, కానీ అతను మొరటివాడయ్యా, అతడు దుర్మార్గుడయ్యా, ఈ మొరటివాడితోటి ఈ దుర్మార్గుడితోటి 10 సంవత్సరాలుగా లేకపోతే కొన్ని సంవత్సరాలుగా నేను కాపురం చేస్తున్నా, 20 సంవత్సరాలుగా, వాడంతా చూడయ్యా అందా అనలేదు. అతని పక్షంగా విజ్ఞాపన చేస్తూ వచ్చింది. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ ఉందంటే, సమాధానపరచువారు ధన్యులంట, వారు ఏం చేస్తారంట, భూలోకంలో స్వతంత్రించుకుంటారు కదా. నిజంగా నువ్వు సమాధానకర్తగా ఉండాలని, మన దేవుడు సమాధానకర్త, సమాధాన అధిపతి కదా. అయితే మనం కూడా సమాధానకర్తలుగా, సమాధాన కారకులుగా ఉండాలని ప్రభు మనల్ని ఏర్పరచుకుంటే, మనము ఇప్పుడు ఏదన్నా ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లల విషయంలో భర్త కోపం వచ్చింది అనుకో, ఏం చేయాలి? ఇంకా 4 చెప్పకూడదు, అర్థమైనా? ఇంకా 4 చెప్పకూడదు. 4 చెప్తే వాళ్ళ కోపం ఎక్కువ ఏం చేస్తారు? తిట్టడమో కొట్టడమో చెప్తారు. కానీ మనం ఏం చేయాలి? బిడ్డల విషయంలో తండ్రి కోపం వచ్చినప్పుడు, పోనీలే ఇంకోసారి చేయాలి, ఆ తప్పు వదిలేసి, ఎందుకు కోపడతాం, వద్దు కోపడద్దు అని చెప్పేసి మనం పక్క తీసినాము, అక్కడ ఏమొస్తుంది? సమాధానం వస్తుంది కదా. అది భార్య భర్త విషయం కానీ, మరి తండ్రి బిడ్డల విషయం కానీ, అన్నదమ్ముల విషయం కానీ, అక్క చెల్లెల విషయం కానీ, ఏదైనా సరే మనం మాట్లాడే మాట, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారుగా. అందుకనే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనం ప్రతిదినం ఒక ప్రార్థన చేయాలి. ఏంటంటే, ప్రభువా నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను కడుగు, నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను కడుగు, నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నింపు, నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించు. ఏం చేయాలి దేవుడు? పరిశుద్ధాత్మ ద్వారా దినదినము మనల్ని కడగాలి, పరిశుద్ధాత్మ ద్వారా దినదినము మనల్ని నింపాలి, పరిశుద్ధాత్మ ద్వారా దినదినము మనల్ని ఏం చేయాలి? ఆయన నడిపించాలి. మన జీవితాన్ని మనం నడిపించుకోవటం కాదు, మన కుటుంబాన్ని మనం నడిపించుకోవటం కాదు, మన పరిచర్యను మనం నడిపించుకోవటం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడిగినప్పుడు, నన్ను కడిగినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా దినదినము క్షణక్షణము మనం నడిపింపబడినప్పుడు మన మాటలు సమాధానకరంగా ఉంటాయి. అందుకనే మన మాటలు సమాధానకరంగా ఉండాలి, మన మాటలు అనేకులకు ఆదరణకరంగా ఉండాలి, మన మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను మాట్లాడేటప్పుడు నా మాటలు ఇతరులకు సమాధానాన్ని కలిగించాలయ్యా, నా మాటలు ఇతరులకు ఆదరణ కలిగించాలయ్యా, నా మాటలు ఇతరులకు ఆశీర్వాదం ఇస్తాను. ఒకవేళ ఇంతవరకు మన జీవితంలో, ఆత్మీయ జీవిత విషయంలో నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉండి ఏదైనా మాట్లాడకూడని మాట మాట్లాడి, మనకి ఒక మాట నేనంట ఏమంటానంటే, స్త్రీలమైన మనకు చాలా తెలివి ఉంటుంది, చాలా వివేచన ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడతాం కదా, కానీ మాట్లాడే ముందు ఎవరితోనైనా నేను ఈ మాట మాట్లాడేటప్పుడు ఎవరికైనా నష్టం వస్తుందా? ఈ మాట ద్వారా ఎవరైనా బాధపడతారా? ఈ మాట ద్వారా ఎవరికైనా కీడు చేస్తున్నానా అని ఆలోచించుకొని, ఇతరులను బాధ పెట్టే మాట నాకెందుకు, ఇతరులను గాయపరిచే మాట నాకెందుకు, ఇతరులకు కీడు కలిగించే మాట నాకెందుకు? నేను దేవుని బిడ్డను కదా, ఇతరులకు మేలు చేయవలసిన దాన్ని కదా, గాయాలు కట్టాల్సిన దాన్ని కదా, మరి సమాధానం పరచాల్సిన పాత్ర కదా నాది. అందుకే కదా దేవుడు ఇంకా నన్ను సజీవం ఉంచినాడని. అట్లా మనం పాజిటివ్ మైండ్తో ఆలోచన చేసుకుంటే ఎంత సమాధానం మన వ్యక్తిగత జీవితంలో ఉంటుందంటే, ఎంత సమాధానం మన కుటుంబాల్లో ఉంటుందంటే, శత్రువులు ఎన్నైనా తీసుకుని రాలి, అది నా జీవితంలో నేను అభ్యాసం చేసుకుంటాను. నా జీవితంలో దినదినము క్షణక్షణము నేను అభ్యాసం చేసుకుంటాను. కనుక మనం అభ్యాసం చేసుకోవాలి. నేను మాట్లాడే మాట ద్వారా ఇతరులను బాధ పెడితే మనకి ఏమొస్తుంది పిల్లల?
వారు దేవుడికి దూరం అవుతారు, వారు గాయపరచబడతారు. కానీ మనము ఎప్పుడు కూడా గాయాలు కట్టేవారంగా ఉండాలి. ఈరోజు ఉదయకాలము నేను ఒక పాట వింటూ వచ్చిన, పాట పెట్టుకొని వంట చేస్తూ ఉన్నప్పుడు ఉదయకాలము ఒక పాట వింటూ వచ్చిన. ఆ పాట ద్వారా ప్రభు నాతో మాట్లాడినారు. వాళ్ళు పాడుతూ ఉన్నారు సేవకుల సదస్సులో. ఏమని పాడుతున్నారంటే, అయ్యా ప్రార్థనకు మించి ఏముంది ప్రభా, ప్రార్థనకు మించి ఏముంది, గాయాలు కట్టేది ప్రార్థనే కదా. ప్రార్థన పోలేనటువంటి ఎత్తైన స్థలం ఏది, ప్రార్థన పోలేనటువంటి లోతైన స్థలం ఏది, ప్రార్థన కట్టలేనటువంటి గాయాలేవి, ప్రార్థన మార్చలేనటువంటి కఠినమైన హృదయం ఏది, ప్రార్థన మార్చలేనటువంటి వ్యక్తి ఎవరు, దేశం ఎవరు, కుటుంబం ఎవరని వాళ్ళు అట్లా పాడుతూ ఉంటే సేవకులందరూ కలిసి నిజంగా ఆ పాట ద్వారా ప్రభు నన్ను ఎంతగానో ఉజ్జీవింపజేస్తూ వచ్చిన నా ఆత్మ. నిజంగా మన ప్రార్థన ద్వారా కఠినమైన హృదయాలు ప్రభు మారుస్తాడు. మన ప్రార్థన ద్వారా మన జీవితాలు మారుస్తాడు. మన ప్రార్థన ద్వారా మన బిడ్డలను మారుస్తాడు. మన ప్రార్థన ద్వారా మన కుటుంబాలను మారుస్తాడు. మన ప్రార్థన ద్వారా మన సంఘాన్ని మారుస్తాడు. మన ప్రార్థన ద్వారా మన దేశాన్నే మారుస్తాడు. అయితే మనం చేయవలసిన ప్రార్థనను పక్కన పెట్టి మనలో ఏం నింపుకుంటున్నామంటే కోపాన్ని, పగను, ప్రతీకారాన్ని, ద్వేషాన్ని, వీటిని ఏది దేవుడు వద్దన్నాడో వాటిని నింపుకుంటున్నాం. అబీగయీలు వాటిని నింపుకోలేదు బిడ్డరా, వాటిని నింపుకోలేదు. అయితే ఏం నింపుకుందంటే దేవుని యొక్క లక్షణాన్ని నింపుకొని భర్త పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. కింద వచనంలో చూద్దాం రండి, ఇంకా చదువుదాం. అయితే నేను నా ఎన్నవాడవగు నీ వద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఎన్నవాడవగు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి నీ దాసులను నా తప్పు క్షమించుము. నా ఎన్నవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఎన్నవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చుము. చాలు. నీ దాసురాలనైనా ఏం క్షమించాలంటే చెప్పండి, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించు. తప్పు చేసింది ఎవరు? నా భర్తనా? తప్పు చేసింది భర్త. ఏమంటుంది? నీ దాసురాలనైనా నా తప్పు క్షమించు. మొదట అంటుంది ఈ దోషము నాదు నేను. రెండవదిగా అంటుంది నీ దాసురాలనైనా నా తప్పు క్షమించు. పిల్లరా, ఇక్కడ కూర్చున్న మనం అందరము మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు దినదినము దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా భర్త దోషం నాదని ఎంచు, నా భర్త యొక్క అతిక్రమం నాదని ఎంచు, తన బలహీనత నాదని ఎంచు, నా బిడ్డల యొక్క బలహీనత నాదని ఎంచు, నా కుటుంబం యొక్క పాపము దోషము నాదిగా ఎంచు, ఈ తప్పు నాదిగా ఎంచుమని దేవుని సన్నిధిలో నిలబడి మానక విజ్ఞాపన చేస్తే నిన్ను బట్టి ప్రభు ఎంత సంతోషిస్తాడు, నన్ను బట్టి ప్రభు ఎంత సంతోషిస్తాడు కదా. అలాంటి ప్రార్థన జీవితాన్ని ఒకవేళ ఇంతవరకు మన వ్యక్తిగత జీవితంలో కాపాడుకోలేకపోతే ఇది నా అబీగయీల ద్వారా నూతనంగా నన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. ఇంకెంతకాలం కోపంతో మనం బ్రతుకుదాం, ఇంకెంతకాలం దేవుని బిడలముగా ఉంటూ వాక్యాన్ని వెరిగి ప్రార్థనా జీవితాన్ని వెరిగి మనం ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో నీకు తెలుసు, నాకు తెలుసు. గత జీవితంలో, గత ఆత్మీయ యాత్రలో ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలను మనం పొందుకున్నాం, ఎన్ని కార్యాలు మన కళ్ళతో చూస్తున్నాం. ఇంత అనుభవం కలిగిన మనం ఈ దినాన్ని ఓడిపోతే, ఈ దినాల ప్రార్థనలో బలహీనమైపోతే, ప్రార్థన పోరాటంలో ఓడిపోతే మనల్ని బట్టి అపవాది సంతోషిస్తుంది. కనుక ఇది నా అబీగయీల వలె ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా ప్రార్థన ఆత్మ నాకు ఇయ్యా, ప్రభువా ప్రార్థనలో పోరాటం నాకు నేర్పించు. ప్రభువా నేను నీ సన్నిధిలో అదేదైనా సరే నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించి నీ ద్వారా నా పరిస్థితిని మార్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థించేద్దాం. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఒక్కసారి మన జీవితాల్లో మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే, మన కుటుంబాలను మనం పరిశీలన చేసుకుంటే, ప్రతి ఒక్కరం పోరాటంలోనే ఉన్నాం. పోరాటం లేని వ్యక్తి లేడు. నా పోరాటం వేరుండొచ్చు, మీ పోరాటం ఇంకొక కోణంలో ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరము పోరాటంలో ఉన్నాం, ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ప్రతి ఒక్కరము అక్కర కలిగిన వారం ఉంటున్నాం. ప్రతి ఒక్కరం ఎన్నో అవసరాలు కలిగి ఉంటున్నాం. ఎన్నో అనారోగ్యాలు మన జీవితంలో ఉన్నాయి. సంవత్సరాల తరబడి ప్రార్థించినా
జవాబు రాని ప్రార్థన అంశాలు ఎన్నో ఉంటున్నాయి. అయితే పిల్లరా, మన అక్కర పక్కన పెడుతున్నాం, మన అవసరత పక్కన పెడుతున్నాం, సంవత్సరాల తరబడి ప్రార్థించిన జవాబు రాని ప్రార్థన అంశాన్ని పక్కన పెడుతున్నాం, మన వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టి, మన కుటుంబాన్ని పక్కన పెట్టి అవసరం లేని వాటిని మన మైండ్లో పెట్టుకుంటున్నాం. అవసరం లేని వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అనవసరమైన వాటి విషయంలో మనం ఎక్కువ ఆలోచించుకొని, అనవసరమైనటువంటి వాటి విషయంలో, మనకు సంబంధం లేని విషయంలో మనం కలుగజేసుకొని ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం కదా. ఆత్మీయంగా ఎంత నష్టపోతున్నాం కదా. మన దృష్టి మన మీద, మన దృష్టి మన కుటుంబం మీద, మన దృష్టి మన బిడ్డల మీద, మన దృష్టి మన అక్కల మీద ఉంటే అబీగయలు వలె ఖచ్చితంగా మనం పోరాడతాం. కనుక ఇది మనం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నా వైపు నేను చూసుకోవటానికి సహాయం చేయి, నా కుటుంబం వైపు నేను చూసుకోవటానికి సహాయం చేయి, నా భర్త వైపు, నా బిడ్డల వైపు నేను చూసుకోవటానికి సహాయం చేయి. నా వ్యక్తిగత జీవితంలో ఉన్న అక్కరేంటో, నా కుటుంబంలో ఉన్న కొరత ఏంటో గుర్తిరిగి దేవా, అబీగయలు వలె సాగిలపడి నీ పాదాలు పట్టుకొని నీవు కనికరించేంత వరకు మొరుపెట్టుట నాకు నేర్పించు. అలాగే ప్రతి ఒక్కరము చేసినప్పుడు సంఘంలో సమాధానం ఉంటుంది, మన జీవితాల ద్వారా దేవునికి మహిమ ఉంటుంది. పిల్లరా, తర్వాత కింద వచనంలో చదువుదాం. అబీగయలు జీవితంలో నా ఎల్లమడవగు నీవు యెహోవా యుద్ధము చేయుచున్నావు గనుక నా ఎల్లమడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి ఇచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయం కలగకుండాను నేను హింసించిన. తర్వాత 31వ వచనం చివరి భాగం. యెహోవా నా ఎల్లమడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలను నన్ను పైన ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఒక రక్తము చిందించినందుకే గాని, నా ఏళ్ళు వాడవకు నీవు పగ తీర్చుకున్నందుకే గాని నీకేం కలగకూడదు, మనోవిచారమైనను దుఃఖమైనను కలగకూడదు. కాబట్టి నువ్వు పగ తీర్చుకోవద్దయ్యా కదా. నువ్వు పగ తీర్చుకొని నీకు దుఃఖం కలగొద్దు, నీవు మనోవిచారపడొద్దు. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న తర్వాత, దేవుడు నీకు మేలు చేసిన తర్వాత ఏం చేయాలంట? నీ దాసురాలైన నన్ను జ్ఞాపకం. చివరిగా ప్రార్థన చేస్తుంది. చివరి ప్రార్థన ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. ఆ మధ్యలో చాలా మాటలు ఆ ప్రార్థనలో వాడుతూ బ్రతిమలాడుకుంటూ వచ్చింది. చివరిగా అంటుంది, నీ దాసురాలైనా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు మేలు చేసిన తర్వాత నీ దాసురాలైనా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు సన్నిధిలో మనం చేయాల్సిన ఈ చివరి దినాల్లో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా, నీ దాసురాలైనా నన్ను జ్ఞాపకం చేసుకోయా. నన్ను జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ జీవితంలో తొలగిపోకుండా, ప్రార్థనలో తొలగిపోకుండా, విశ్వాసంలో తొలగిపోకుండా, నీవు ఆశించినటువంటి ఆత్మీయ స్థానంలో నేను ఉండగలిగినట్లు నన్ను జ్ఞాపకం చేసుకో. దినదినము నన్ను దర్శించు ప్రభువా. నా వ్యక్తిగత జీవితం వైపు నేను తేరి చూసుకొని నాలో ఉన్న బలహీనతల కొరకు కన్నీటితో నీ పాదములు పట్టుకోవటానికి నా కృపని ప్రభువా. అలాంటి ప్రార్థన ఆత్మను నాకు ఈ ప్రభువా. నా కుటుంబం వైపు నేను చూసుకొని, నా భర్త వైపు నేను చూసుకొని, నా బిడ్డల వైపు నేను చూసుకొని, నా కుటుంబంలో ఉన్న బలహీనతలను గుర్తెరిగి దినదినము నీ సన్నిధిలో సాగిలపడి కన్నీటితో నీ పాదాలు పట్టుకోవటానికి అలాంటి విజ్ఞాపన ఆత్మ నాకు ఈ ప్రభువా. నన్ను దర్శించు, నా కుటుంబాన్ని దర్శించు, నా స్థితిని మార్చు, నా కుటుంబాన్ని మార్చుమని మనం ప్రార్థన చేసుకుంటే, అబీగయలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు, అబీగయలు కనికరించినటువంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మనందరికీ తెలుసు. తర్వాత దేవుడు నాబాలను మొత్తినాడు, నాబాలు మరణించినాడు. తర్వాత ఏమవుతూ వచ్చింది చివరిలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 40వ వచనం. దావీదు సేవకులు కర్మెలులో ఉన్న అబీగయలు వద్దకు వచ్చి, దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా తోడుకొని రండని పంపానగా, ఆమె లేచి సాగిలపడి, నా ఏలవాని చిత్తము, నా ఏలవాని సేవకుల కాళ్ళు పడుటకు, నా ఏలవాని దాసురాలను నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గాదపాము మీద ఎక్కి తన వెనుక నడుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ చూడండి 27వ వచనంలో ఉదయమున నాబాలుకి ఏమైనా చదవండి ఆ మాట ఒకసారి. 37
ఉదయమున నాబాలునకు ఉమ్, మత్తు తగ్గి ఉన్నప్పుడు ఉమ్. అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా ఉమ్. భయం చేత అతని గుండె పగిలెను. ఉమ్. అతడు రాత్రిదలే బిగుసుకొని పోయాను. ఉమ్. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. ఇక్కడ నాబాలు ఏమవుతూ వచ్చినాడు? గుండె పగిలి బిగుసుకుపోతూ వచ్చినాడు. 10 దినాల తర్వాత నాబాలు చనిపోయాడు. ఎప్పుడైతే నాబాలు చనిపోయినాడు అన్నటువంటి వార్త దావీదునకు తెలిసిందో, దావీదు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ అరణ్యంలో దావీదుని ఎదుర్కొని సాగిలపడి, దేవుడు నీకు మేలు చేసిన తర్వాత నీ దాసురాలనైనా నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకోమని ఆమె చేసిన విజ్ఞాపన ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? నాబాలు మరణించిన తర్వాత జ్ఞాపకం చేసుకొని తన పనివారిని పంపించి అబీగయిల్ని ఎక్కడికి తీసుకొస్తున్నాడు? దావీదు దగ్గరికి తీసుకొని వచ్చినాడు. విధవరాలైనటువంటి ఆమెను తనకేం చేసుకుంటూ వచ్చినాడు? భారీగా చేసుకుంటున్నాడు. అబీగయిల్లో ఉన్న సుబుద్ధి, అబీగయిల్లో ఉన్నటువంటి తగ్గింపు జీవితం, అబీగయిల్లో ఉన్నటువంటి సాగిలపడే జీవితం, అబీగయిల్లో ఉన్నటువంటి ప్రార్థన, అబీగయిల్లో ఉన్నటువంటి విజ్ఞాపన, అబీగయిలు దావీదును బ్రతిమలాడుకున్నటువంటి విధానం ఏం చేసిందో తెలుసా? మహారాజు అయినటువంటి దావీదుకు భారీగా చేస్తూ వచ్చింది. ప్రియరా, నీ జీవితంలో, నా జీవితంలో దావీదు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటున్నాడు. అబీగయిలు నీ జీవితానికి, నా జీవితానికి, అబీగయిలు యొక్క కుటుంబం నా కుటుంబాలకు సాదృశ్యంగా ఉంటుంది. అబీగయిలు వలె అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. అలాంటి తగ్గించుకుని దేవుని సన్నిధిలో సాగిల పట్టం నేర్చుకున్నాం. ఆయన పాదాలు పట్టుకోవటం నేర్చుకున్నాం. ఎంతవరకు అంటే దేవుడు కనికరించేంత వరకు. ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తే, ఒకవేళ కొంతమంది జీవితంలో సంవత్సరం పట్టవచ్చు, కొంతమంది జీవితంలో ఎక్కువ కాలం పట్టవచ్చు. మనందరికీ తెలుసు, మరి గొప్ప ప్రార్థనాపరుడైనటువంటి జార్జ్ ముల్లర్ ఎంతో ప్రార్థనాపరుడు. ప్రియరా, అతని జీవితంలో అనేకులకు సువార్తను ప్రకటించినాడు. అయితే ఆయన అనుకున్నాడంట, అతనితో పాటు ఎప్పుడు 2 ఉండేవాళ్ళంట. ఆయన ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నారు, ఆయన పరిచర్యను చూస్తారు, ఆయనతో కలిసి తిరుగుతున్నారు, తింటున్నారు, ఆయనతో కలిసి పడుకుంటున్నారు. అయితే ఆయన అనుకున్నాడంట, వీళ్ళిద్దరు ఎప్పుడో రక్షించబడి ఉంటారు. కానీ 40 సంవత్సరాల తర్వాత జార్జ్ ముల్లర్ చనిపోయిన తర్వాత ఆయన కాఫిన్ బాక్స్ దగ్గర ఈ ఇద్దరిలో ఒకళ్ళు ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారంటే, అప్పుడు పశ్చాత్తాపంతో జార్జ్ ముల్లర్ గారి మరణాన్ని చూసి ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో రక్షణ తీర్మానం చేశాడు. అంటే జార్జ్ ముల్లర్ గారితో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు. అంటే ఆ వ్యక్తి రక్షణకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. బహుశా కొంతమంది చాలా హృదయ కఠినులు ఉంటారు, కొంతమంది చంచలమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. వాళ్ళ ఆలోచనలో స్థిరత్వం ఉండదు, వాళ్ళ తలంపుల్లో స్థిరత్వం ఉండదు, వారి నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు. వారు ఏది చేసినా మాట్లాడతారు, కానీ ఆ మాట మీద నిలబడరు. ఒక డెసిషన్ చేస్తారు, కానీ తీసుకున్న డెసిషన్ మీద కనీసం 1 నెల కూడా నిలబడలేరు. తీసుకున్న తీర్మానం మీద కనీసం 1 నెల కూడా నిలబడలేరు. అలాంటి బలహీన లోకంలో ఉంటారు. అయితే పిల్లరా, అలాంటి వారి విషయంలో బహుశా కొంత లేట్ అవ్వచ్చు, కొంత సమయం పట్టవచ్చు. అయితే వారి కొరకు మనం ఏం చేయాలి? మానక విజ్ఞాపన చేయాలి. అలాంటి ప్రార్థన, అలాంటి విజ్ఞాపన మనం చేసినప్పుడు ఏదో ఒక దినాన ఆయన సొంత సమయంలో, ఆయన నిర్ణయ కాలంలో దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా వారిని జ్ఞాపకం చేసుకుంటాడు, వారిని దర్శిస్తాడు. నిన్ను మార్చిన దేవుడు, నన్ను మార్చిన దేవుడు వారిని కూడా మారుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఓర్పు కలిగి, ఓపిక కలిగి, సహనము కలిగి ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఎంతవరకు విజ్ఞాపన చేయాలంటే, వారిని దేవుడు దర్శించేంత వరకు, దేవుని మార్గంలోనికి వారు వచ్చేంత వరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రియరా, మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలాగొస్తాయంటే శత్రువు తీసుకొస్తుంది. మా చెల్లి కూడా చాలా ఆత్మీయంగా ఉండేది. రక్షణ తీర్మానం చేసింది, మందిరానికి వెళ్ళేది, బైబిల్ చదువుకునేది, ప్రార్థన చేసుకునేది, చాలా ఆత్మీయంగా ఉండేది. కానీ తనకు ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీటీసీ చేసింది. టీటీసీ అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కలిసి సొంత మేనమామ కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు. అంటే వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్ కలిసి, ఇక మగపిల్లలు లేరు కాబట్టి వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తే ఆ బాబును కూడా మేమే చాకుతూ వచ్చినాం, 1 year బాబుని.
వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేసిన తర్వాత ఏజ్ డిఫరెన్స్ ఉంది, ఇద్దరు ఒక ఇంట్లోనే ఉన్నారు. శత్రువు బలంగా పనిచేసిన తర్వాత వాళ్ళిద్దరికి కొంచెం తేడా వచ్చింది. ఒకళ్ళు అంటే ఈ అమ్మాయి చిన్నది, తను పెద్దవాడు. అయితే కొంచెం తేడా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చిన తర్వాత తను ఒకటే, ఇంత చిన్న వయసులో నాకు ఎందుకు పెళ్లి చేయాలి, నేను చదువుకోవాలి అంటే తల్లిదండ్రులు వినకుండా, అటు మామయ్య వాళ్ళ తల్లిదండ్రులు వినకుండా బలవంతంగా నాకు ఎందుకు పెళ్లి చేయాలి. సరే పెళ్లి చేశాడనుకో, దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు కదా, ఎందుకు అనుమతించాలి ఇది పెళ్ళి? సరే పోనీలే, ఏమో నా గుండా పెద్దవాళ్ళు ఎందుకు బాధపడాలి, ఏమో ఈ దేవుని చిత్తమేమో, ఎందుకు దేవుడిని ఎందుకు పరచాలి నేను తలంచాను కదా. అయితే నా పెళ్ళైన తర్వాత సమాధానం దేవుడు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు, వెంటనే ఎందుకు సమస్య రావాలని ఈ ప్రశ్నలన్నీ నా హృదయంలో వచ్చి, ఆత్మీయ జీవితంలో విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తన జీవితంలో వచ్చిన పరిస్థితిని బట్టి ప్రియులారా ఆత్మీయంగా చాలా బలహీనపరచబడి ప్రార్థన చేసుకోమంటే చేసుకునేది కాదు, మందిరానికి రమ్మంటే వచ్చేది కాదు. తర్వాత ఎక్కువ ఫోన్ చూసేది, ఏదో ఒకటి అంటే తన మనశ్శాంతి కోసం. తన జీవితంలో ఇప్పుడు ఏడిస్తే మమ్మీ డాడీ పెద్ద వయసు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి బీపీ షుగర్లు అప్ అండ్ డౌన్ అవుతాయి, మా అక్కకి ఆరోగ్యం బాగాలేదు, వీళ్ళని బాధ పెట్టకూడదని తన బాధను మర్చిపోవడానికి ఏదో ఒకటి సెల్ ఫోన్లో పెట్టుకొని ఎంటర్టైన్ చేస్తూ వచ్చేది. తన జీవితాన్ని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. పిల్లల ఏంటి పరిస్థితి, దేవుని నమ్ముకొని ఇంకా బ్యాప్టిజం తీసుకున్నామన్న సందర్భంలో నన్ను కూడా పిలవకుండా వాళ్ళు పెళ్లి పెట్టేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో తను ఇంకా మారలేదు, జాబ్ చేసుకుంటా వేరే స్థలంలో ఉంటున్నాడు. అయితే చెల్లి విషయంలో ప్రార్థన చేసిన, మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది. పిల్లరా దగ్గరగా 2 సంవత్సరాలు అతను ఇంట్లోనే ఉన్నాడు, కానీ మార్పు లేదు అతనికి. తర్వాత బయటికి పంపించినాం మారాలని. వెళ్ళిన తర్వాత ఇది 3వ సంవత్సరం. అయితే 5 సంవత్సరాలుగా వెళ్ళిపోయిన తన విషయంలో, మా అత్త విషయంలో, మా చెల్లి విషయంలో, ఈ విషయమై బాధపడి బీపీ షుగర్లు అప్ అండ్ డౌన్ అవుతున్న తల్లిదండ్రుల విషయంలో, ఇటు నా ఆరోగ్య విషయంలో మానక ప్రార్థన చేసుకొచ్చిన, మానకుండా విసుగకుండా ప్రతిదినము సమయం దొరికినప్పుడల్లా రాత్రికాలపు సమయంలో ప్రభువా నేను సేవకురాలిని కదా, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి, చిన్న వయసు కదా, ఎట్లా తట్టుకుంటుంది, ఇలా 5 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తే పోయిన కొన్ని నెలల క్రితం మేము మిర్యాలగూడలో ఉన్నప్పుడు నాకు అనుకోకుండా అనారోగ్యం వచ్చింది, ఫీవర్ వచ్చింది. పిల్లలిద్దరు నా దగ్గర ఉన్నారు. బాగా జ్వరం వచ్చి నాకు క్యాన్లా పెట్టారు, పని చేసుకోలేని పరిస్థితి. తన కోచింగ్ నుంచి ఇంటికి వచ్చింది. అప్పుడు ఫోన్ చేసి చెప్పినా నాకు ఇట్లా హెల్త్ బాగాలేదు, క్యాన్లా పెట్టారంటే ఇంకా బయలుదేరి వచ్చి నా కోసం అని వచ్చి 4 రోజులు ఉంది. ఆ టైంలో అనుకోకుండా నల్గొండలో యూత్ మీటింగ్ పెట్టారు, స్పెషల్ మీటింగ్ పెడితే దానికి జయరాజన్ వచ్చాడు. జయరాజన్ వస్తే తను రానని చెప్పేసి అంటారు, మీరు పోయిరండి, నేను పిల్లలు పెట్టుకొని ఇంటికాడ ఉంటా, నువ్వు అన్నయ్య రమ్మంటే నేను అన్నా, నన్ను కంపల్సరీ రావాలంటున్నారు అక్క వాళ్ళు, నేను వెళ్ళాలి, మరి ఎట్లా అంటే అప్పుడు ఏముందంటే, అక్క నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ నువ్వు బాగా జ్వరంతో చాలా నీరసంగా ఉన్నావు కదా, అయితే బాగా విసిగిస్తాడేమో, నీకోసం నేను వస్తా హెల్ప్గా బాబును పట్టుకోవటానికి. సరే రానన్న, రెడీ అయ్యాం. పిల్లలిద్దరు తీసుకొని అన్నయ్య నేను మా చెల్లి వెళ్ళిన తర్వాత నల్గొండ గిరీసింగ్కి వచ్చేంత వరకు నేను పిల్లల్ని పట్టుకొని వెనక్కి కూర్చుంటా. సరే కూర్చో. అక్కడికి వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో ఆ జనాన్ని పైకి వెళ్ళిన తర్వాత అదంతా చూసి, అక్క నేను వెళ్ళి ముందు కూర్చుంటాను. సరే అని నేను వెనక ఫుల్ ఫీవరు, చేతగాట్లా బాగా నీరసం ఉంది, వెనక బెంచ్లో కూర్చున్న తర్వాత పిల్లలిద్దరు అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. తిన ముందుకు వెళ్ళిపోయి మిడిల్లో కూర్చొని ఆ దినమంతా వాక్యం అయింది. ఉదయం మధ్యాహ్నం వాక్యం అయింది. విన్న తర్వాత కాంగా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రేపు కూడా వెళ్దామా అంటే అన్నయ్య అన్నాడు, హాఫ్ డేనే కదా వెళ్ళేసి వద్దాం రండి అంటే, మీకు ఈరోజు చాలా యాక్టివ్గా రెడీ అయింది. తను రెడీ అయ్యి మమ్మల్ని రెడీ చేసిన తర్వాత ఆ రోజు కూడా నీరసం ఉంది. ఈరోజు ఏం చేస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత నేను వెనక బెంచ్లో కూర్చున్నాను. మీటింగ్ అయిపోయింది. మొదటి రోజు రక్షణ కొరకు తీర్మానం ఇచ్చినాడు అన్న, ఆల్టర్ కాల్ ఇచ్చినాడు. ఎవరైతే రక్షణ తీర్మానం చేస్తారో చేతులు ఎత్తండి అన్నప్పుడు కొంతమంది తీర్మానం చేసినారు. 2వ రోజు అన్న వర్తమానం చెప్పి, ఎవరైతే ఆత్మీయ జీవితంలో రక్షించబడి ఆయా పరిస్థితులను బట్టి
వెనుకకు జారిపోయినారో ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నా. ఇప్పుడు ఎవరికంటే రక్షణ తీర్మానం చేసే వాళ్ళ కోసం కాదు, ఆత్మీయ జీవితంలో నేను కూడా సమకూర్పులోనికి రావాలని ఆశపడుతున్నాను, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని ఎవరైతే ఆశపడతారో మీరు మీ చేతులు ఎత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తానని అన్నపల్లిపేట మీద నుంచి ప్రకటన చేసినప్పుడు నాకు చాలా నీరసంగా ఉండి తలంచుకొని కూర్చోనన్నా. నా పక్కన ఒక అక్క కూర్చొని అక్క నన్ను తడతా ఉంది. తట్టి అక్క చెల్లి చెయ్యెత్తిందక్క, చెల్లి తీర్మానం చేసిందక్క అంటే మనిషి తక్క ప్రభు దర్శించినాడేమో అనుకుని. అయితే ఆ మీటింగ్ అయినాక తీర్మానం చేసింది, తీర్మాన పత్రిక రాసింది పిల్లల. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళాడు నర్సరీకి. మాట్లాడుతూ ఉన్నా, ఏంటి నువ్వు తీర్మానం చేసినావు అంటే, అవునక్క వాక్యం ద్వారా ప్రభు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు అంటే. నేను అన్న తీర్మాన పత్రికలో ఏం రాసినావు అంటే, పేపర్ తీసుకున్నాను కానీ నాకు అన్నిటికీ పేపర్ తడిచిపోయింది అక్కడ. తర్వాత ప్రాణగాలి కారిన తర్వాత రాసిన అందులో ఒక మాట చెప్పాడు, ఏంటంటే ఏలియా దుప్పటి కావాలని ప్రార్థన చేయండి. అది మేము వాక్యం గురించి చెప్తూ ఏలియా దుప్పటి ఎలీషా పొందుకున్నాడు, అలాగే నువ్వు కూడా ప్రార్థన ఆత్మను పొందుకోవాలి. నువ్వు నీ జీవితంలో కూడా ఎలీషా ఆశపడినాడు ఏలియా దుప్పటి, నువ్వు కూడా ఆశపడితే ప్రభు నీకు కూడా ఇస్తాడంటే తను రాసిందంట. అన్న ఏలియా దుప్పటి అడిగేంతటి దాన్ని కాదు కానీ ప్రార్థన ఆత్మ దేవుడు నాకు ఇచ్చేటట్లు సహాయం చేయి. నిజంగా అలాగూ తీర్మాన పత్రిక రాసింది, ప్రార్థన చేయించుకుని వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఈ అనారోగ్య పరిస్థితులను బట్టి, పిల్లలను బట్టి, సంఘ పరిస్థితులను బట్టి నేనైనా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపలేకపోతున్నాను, కన్నీరు దాచలేకపోతున్నా, ఎక్కువ వాక్యం చదవలేకపోతున్నా. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ఎంత కన్నీటి ప్రార్థన అంటే, ఎన్ని పనులు చేసినా రేపు జాములు లేవటం, గంటల తరబడి కన్నీటి ప్రార్థన, గంటల తరబడి వాక్యం చదువుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రభు మన ప్రార్థన మర్చిపోడు, ప్రభు మన ప్రార్థన విడిచిపెట్టడు. నిజంగా తనలో అంత కార్యం జరిగినాక నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులు ప్రార్థన చేసుకోవటం మాత్రమే కాదు, కానీ ఈ ట్రాన్స్ఫర్ మూమెంట్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులకు తను వచ్చిందంటే, కొన్ని పరిస్థితులు మేము మాట్లాడుతూ వచ్చినప్పుడు, అక్క ప్రభు అన్యాస్తుడు కాదు, ప్రార్థన చేసుకో, దేవుడు అనుమతించినట్లయితే ఖచ్చితంగా అది మేలుకరంగా చేస్తాడక్క. యోసేపుకు కీడు చేయాలనుకున్నారు కానీ అది మేలుకరంగా మారిందక్క. దేవుని ఉద్దేశాలు వేరు, మనుషుల ఉద్దేశాలు వేరక్క. మీరు ఎక్కువ వాక్యాన్ని గురించి ఆలోచించే అక్క, వాక్యం వినక్క, ప్రార్థన చేసుకోక, ప్రభు వైపు చూడక్క, మనుషుల వైపు చూడకు, పరిస్థితుల వైపు చూడకని ఇక ఎట్లా తయారైందంటే, తను నన్ను ఆదరించే స్థితిలోకి వచ్చింది పిల్లల. ఆ తర్వాత కాకినాడ వెళ్ళింది, కోచింగ్లో ఉంది. నేను అన్న దేవుడిని దర్శించినాడు, మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాం, బయట చదువుకుంటున్నాం కదా, ఖచ్చితంగా సంఘానికి వెళ్ళి. అంతకుముందు వాళ్ళ రూమ్లో 5-6 క్రిస్టియన్స్ ఉండేవాళ్ళంట, కానీ మేము పోకపోతే వాళ్ళు కూడా పోయేవాళ్ళు కాదంట. ఏ సంఘం అనేది కాదు, మన సంఘం లేకపోయినా మందిరానికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈమె ప్రారంభించిందో ఈ 5 కూడా రావటం మొదలు పెట్టారంట. పక్కన మొదట ఒక క్రీస్తు సంఘం అంటే అక్కడికి వెళ్ళారు. తర్వాత అక్కడ వాక్యం అంతగా లేదని వేరే మందిరం, హోసన్న మందిరానికి వెళ్ళారు. అక్కడ దైవ సేవకులకు పిల్లలు లేదంట, 2 భార్య భర్త, మంచి ప్రార్థన, మంచి పరిచయం అంట. ఆ వాక్యం ద్వారా దర్శించినాడు. ఇప్పుడు నేను బాప్టిజం తీసుకుంటాను. ప్రభు మాట్లాడినాడంట, రేపు శనివారం తనకి బాప్టిజం. ఎందుకు మనం ఈ మాటలు మాట్లాడుకుంటున్నామంటే పిల్లల, మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు, పరిస్థితులను ప్రభువుకు అప్పగించి ప్రార్థన చేసినప్పుడు ఎంత రాతి హృదయాలైనా దేవుడు ఏం చేస్తాడు, మారుస్తాడు. మనం ఏం చేస్తామంటే, రావాల్సిన దేవుని దగ్గరికి రాము, పట్టుకోవాల్సిన దేవుని పాదాలు పట్టుకోము, ప్రార్థించాల్సినంతగా ప్రార్థించము, కన్నీరు కార్చాల్సినంతగా కన్నీరు కార్చము. తరువాత మనము విజ్ఞాపన చేయవలసినంతగా విజ్ఞాపన చేయాలి. అందును బట్టి మన వ్యక్తిగత జీవితంలో ఓటమి, మన కుటుంబ జీవితాల్లో ఓటమి, సంవత్సరాల తరబడి మన ప్రార్థనకు జవాబు రాని స్థితి అది. అయితే చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్య కాలంలో ఒక దైవజనం దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చినాడంట. వచ్చి అడిగినాడంట, ఏమని అడిగినాడంటే, అన్న ఎప్పుడు ప్రార్థన ప్రార్థన
ప్రార్థనలో ప్రసవ వేదన ఉండాలి, ప్రసవ వేదన ఉండాలి అంటారు కదన్నా. అసలు ప్రసవ వేదన ఎట్ట వస్తుంది నాకు చెప్పండి అన్న అన్నాడు. ఏం కావాలంట? ప్రసవ వేదన ఎట్ట వస్తుంది నాకు చెప్పండి అంటే అన్న అన్నాడంట. నాకు ఎక్కువ తెలియదు కానీ నాకు తెలిసింది ఒకటి చెప్తా అన్నాడు అని అన్న అన్నాడంట. నాయనా, ఈ లోకంలో ఒక స్త్రీ గర్భం ధరించాలంటే ఆ స్త్రీ ఏం చేయాలి తెలుసా? పురుషునితో ఏకాంతంగా కొంత సమయం గడపాలి. ప్రతి దినము గడుపుతా వస్తే ఏదో ఒక దినాన్ని గర్భం ధరించింది. కొన్ని నెలలు అయిన తర్వాత ప్రసవం డెలివరీ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమొస్తుంది? ప్రసవ వేదన వస్తుంది. ఆ ప్రసవ వేదన నీకు ప్రార్థనలో రావాలంటే నీవు కూడా నీ పురుషుడైనటువంటి యేసు ప్రభుతో ప్రతిదినం ఏం చేయాలి? ఏకాంతంగా గడపాలి. ముందు అది నేర్చుకుని ఆయన ప్రతి దినము నీ పురుషుడైనటువంటి యేసు ప్రభుతో కొంత సమయం గడుపుతా వస్తే ఏదో ఒక దినాన ఆత్మల కొరకైన ప్రసవ వేదన నీకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, ఏకాంతంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా, ఆయన సన్నిధిలో నువ్వు నిలవబడి ప్రార్థన చేయకుండా, ఆయనతో నువ్వు సమయం గడపకుండా నీకు ప్రసవ వేదన రావాలంటే రాదు. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మనకేం లేదు, ప్రసవ వేదన లేదు. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మనకేం లేవు, బాధ్యత లేదు. 4 రోజులు ప్రార్థన చేయటం, దాన్ని పక్కన పెట్టడం, ఇంకోటి పట్టుకుంటున్నాం. కానీ ఒక అంశాన్ని దేవుని సన్నిధిలో నువ్వు పెట్టినావంటే అది నీ కళ్ళతో ప్రైజింగ్ పాయింట్గా చూసేంత వరకు విడిచిపెట్టకూడదు. పిల్లల నా వ్యక్తిగత జీవితంలో ప్రభువులను రక్షించిన తర్వాత, ప్రభువులను పట్టుకున్న తర్వాత నేను నేర్చుకున్నదాన్ని, నన్ను పెంచినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు, నన్ను ఆత్మీయ జీవితంలో నడిపించి పురుకొల్పినటువంటి దైవ సేవకులు, వారి జీవితాలను చూసి, వారి ఆత్మీయతను చూసి నేను నేర్చుకున్నది ఒకటి ఏంటంటే, నా జీవితంలో ఒక ప్రార్థన అంశాన్ని పెట్టానంటే అది ఎన్ని సంవత్సరాలైనా విడిచిపెట్టను. పిల్లలు ప్రభు నాకు ఒక విషయంలో భారం ఇచ్చినాడంటే ఇక అది నా కళ్ళతో ప్రైజింగ్ పాయింట్గా నెరవేరి నా కళ్ళతో నేను చూసి ఆనందించేంత వరకు, ప్రభువుని స్తుతించేంత వరకు నా ప్రార్థన నేను విడిచిపెట్టను. నాకు ప్రార్థనలో అంత పోరాటం. కనుక అది ఎలాగొస్తుందంటే మనల్ని పెంచిన వాళ్ళు, మనల్ని ఆత్మీయంగా బలపరిచిన వాళ్ళు, మనల్ని ఎవరైతే దేవుని యొక్క పరిచర్యలో పురుకొల్పుతూ వచ్చినారో వాళ్ళ మీద ఏ ఆత్మ ఉంటుందో నీలో కూడా అదే ఆత్మ ఉంటుంది. అవునా కదా? మనల్ని ఒక మంచి అభిషేకం కలిగిన దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేస్తే మనం నిత్యము మనకు ఒకటే ప్రార్థన చేసుకున్నామా, బైబిల్ చదువుకున్నామా, దేవునితో గడిపినామా, దేవుని సన్నిధిలో మనం గడిపినామా, దేవుని మాటలు ఇతరులకు చెప్పినామా. అదే బలహీనలతో గడిపితే వ్యర్థమైన మాటలన్నీ వస్తాయి. కనుక ఇది నాన్న తీర్మానం చేసుకో, నీ ప్రార్థనా జీవితాన్ని పరీక్షించుకో. ఈ దినం దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకో. అబీగయీలు వల్లే నా జీవితంలో నేను కూడా యోగ్యమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి నా వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవటానికి, నా కుటుంబాన్ని కట్టుకోవటానికి, శత్రువు తీసుకొచ్చే ప్రతికూల పరిస్థితి ఉపద్రవం నుంచి నన్ను, నా కుటుంబాన్ని తప్పించుకోవటానికి అబీగయీలుకి ఇచ్చిన కృప నాకు కూడా ఈ ప్రభువుని అడుగుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన మోకరించండి, కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.